హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ మీకు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు 2024 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పర్యావరణ అంశాలు, సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇవి వచ్చేసి 2024 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఓన్లీ పర్యావరణ అంశాలు మాత్రమే. అండ్ మీకు 2024కు సంబంధించి రిమైనింగ్ మంత్స్ కూడా ఆల్రెడీ ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ అంశాలకు సంబంధించి సపరేట్ వీడియో చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోలో కూడా చూడండి, ఎందుకంటే మీకు ఈ యొక్క పర్యావరణ అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో చాలామంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మేము ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక టాపిక్లకే తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కొత్త బల్లి జాతి. సో భారతీయ శాస్త్రవేత్తలు యొక్క లిజార్డ్ స్పీషియస్ని అయితే కనుక్కోవడం జరిగింది. ఇంపార్టెంట్ మీకు. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇటీవల కనుగొనబడినటువంటి ఇది ఏ రకమైనటువంటి జంతువు లేదా సంథింగ్ ఏదో ఒకటి అడుగుతారు. అలాగే ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు, లేదంటే ఎక్కడ కనుగొన్నారు, దాని పేరేంటి, ఇలాంటి తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ టాపిక్ చివరి దాకా అయితే చూడండి, మీకు ఇంపార్టెంట్ అంశాలు అనేవి తెలుస్తాయి. సో ఇక్కడ భారతీయ శాస్త్రవేత్తలు కొత్త బల్లి జాతిని కనుక్కోవడం జరిగింది. లిజార్డ్ అని పిలుస్తారు బల్లిని. సో దీని పేరు ఏంటంటే నెమాస్పిస్ వాన్ గోగి. నెమాస్పిస్ వాన్ గోగి. సో దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే దక్షిణ పశ్చిమ కనుమల్లో. సో ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి దక్షిణ పశ్చిమ కనుమల్లో కనుక్కోవడం జరిగింది ఈ యొక్క నెమాస్పిస్ వాన్ గోగి అనేటువంటి ఒక న్యూ లిజార్డ్ స్పీసెస్. సో ఈ యొక్క బల్లికి డచ్ పెయింటర్ అయినటువంటి విన్సెంట్ వాన్ గోగు అనేటువంటి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈయన విన్సెంట్ వేసినటువంటి పెయింట్ ద స్టారీ నైట్ చిత్రాన్ని ఈ యొక్క బల్లి అనేది పోలి ఉంటుందన్నమాట, ద స్టారీ నైట్ అనేటువంటి చిత్రాన్ని. సో అందుకని ఈ యొక్క డచ్ పెయింటర్ అయినటువంటి విన్సెంట్ వాన్ గోగి పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క కొత్త బల్లి జాతికి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో మొక్కలను పీకినప్పుడు ఏడుస్తాయి. సో శాస్త్రవేత్తలు ఇటీవలే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఒక కీలకమైనటువంటి పరిశోధన మొక్కలకు సంబంధించి మొక్కలపై చేయడం జరిగింది. సో అదేంటో చూద్దాం. మొక్కలను పీకినప్పుడు అవి ఏడుస్తాయని ఇటీవలే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో తేలింది. ఇందులో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏం చేశారంటే మొక్కల యొక్క శబ్దాన్ని రికార్డు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ చూడండి, ఇటీవలే ఏ దేశ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొక్కల యొక్క శబ్దాన్ని రికార్డ్ చేయడం జరిగిందంటే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. సో ఇజ్రాయెల్ అనేటువంటి టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసినటువంటి ఈ యొక్క అధ్యయనంలో మొక్కల శబ్దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మొక్కలు అనేవి ప్రతిస్పందిస్తాయి, ఏడుస్తాయని కూడా తేలింది. సో మొక్కలను పీకిన తర్వాత అవి సౌండ్ను చేస్తున్నట్లు వాళ్ళు గుర్తించారు. వేరువేరు సందర్భాల్లో మొక్కలను పీకితే అవి ఏంటంటే వేరువేరుగా అరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్యాపీనెస్ మూడ్లో ఈ యొక్క మొక్కను ఇలా నెమురుతూ ఉన్నట్టే ఆ యొక్క మొక్కలు కూడా సంతోషంగా ప్రతిస్పందిస్తాయి. ఒకవేళ ఆ మొక్కను మనం ఏదైనా ఒక గొడ్డలితో నగిలితే అవి తీవ్రమైనటువంటి స్పందిస్తాయి. సో ఇలాంటి డిఫరెంట్ మోడల్లో ఇవి స్పందిస్తాయని యొక్క పరిశోధనలో తేలింది. సో మొక్కలు అలాగే జంతువులతో అవి సంభాషిస్తాయని సంభాషిస్తాయంటే దాని అర్థం ఏంటంటే ఇంటరాక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏవైనా రెండు జంతువులు కానీ లేదంటే పక్షులు ఒకే చోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయో ఈ యొక్క మొక్కలు కూడా ఇంటరాక్ట్ అవుతాయని చెప్పేసి ఈ యొక్క పరిశోధనలో తేలింది. సో ఇక్కడ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక రకంగా, అలాగే బాధలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిస్పందించడం ఈ యొక్క పరిశోధనలో కీలకంగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏ మొక్కలపై పరిశోధనలు చేశారు అని కూడా అడిగే అవకాశం ఉంది మీకు. సో ఏంటంటే టొమాటో అండ్ పొగాకు. సో టొమాటో మరియు పొగాకు మొక్కలపై వీళ్ళైతే పరిశోధన చేశారు. సో ఒక మొక్కలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ అనేటువంటి ఒక అల్గారిథంకు శిక్షణ ఇచ్చి తర్వాత ఈ యొక్క పరిశోధనలు అయితే చేయడం జరిగింది ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఓకే, నెక్స్ట్ న్యూ స్కార్పియాన్. సో స్కార్పియాన్ అంటే ఇక్కడ మీకు తేలు, మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒక కొత్త రకం తేలు జాతిని అయితే కనుక్కోవడం జరిగింది. సో దాన్ని ఏంటంటే థాయిలాండ్లో శాస్త్రవేత్తలు యొక్క కొత్త రకం తేలును గుర్తించారు. సో దీన్ని ఎక్కడ గుర్తించారంటే కయింగ్ క్రచన్ అనేటువంటి థాయిలాండ్ నేషనల్ పార్క్లో గుర్తించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క తేలుకు 8 లెగ్స్ అలాగే 8 ఐస్ ఉన్నాయి, 8 కాళ్ళు అలాగే 8 కళ్ళు, రెండు కూడా 8 ఉంటాయన్నమాట. సో దీన్ని ఎక్కడ గుర్తించారంటే క్రయింగ్ క్రాయ్చర్
క్రయింగ్ క్రచాన్ అనేటువంటి ఒక జాతీయ పార్కులో గుర్తించారు. ఓకే, నెక్స్ట్. సో కాలుష్య కట్టడికి కేంద్రము కొన్ని చర్యలైతే చేపట్టడం జరిగింది. సో అవేంటి అనేది చూద్దాము. సో 6 నదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య కట్టడి లక్ష్యంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశంలోని 12 ప్రఖ్యాత అత్యున్నత విద్యా సంస్థలతో ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని నదులు అంటే 6 నదులు. దేశంలో ఎన్ని ప్రఖ్యాత అత్యున్నత సంస్థలు ఇందులో ఉన్నాయంటే 12 ఉన్నాయి. సో ఆ 6 నదులు ఏంటంటే కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, పెరియార్ అండ్ నర్మదా. ఈ యొక్క 6 నదులకు సంబంధించినటువంటి ఒక కీలకమైన, సో ఈ యొక్క 6 నదుల్లో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా 12 అత్యున్నత విద్యా సంస్థలతో ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇక్కడ చూద్దాం. ఈ యొక్క ఐఐటి కాన్పూర్ సారథ్యంలో 7 విద్యా సంస్థలు గంగానది పరివాహక నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి కేంద్రానికి అందించడం జరిగింది. సో అది మంచి ఫలితాలను ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రము ఇలా విస్తృతమైనటువంటి కార్యాచరణ. సో వాస్తవానికి గతంలో ఏం జరిగిందంటే ఈ యొక్క ఐఐటి కాన్పూర్ సారథ్యంలో గంగానది పరివాహక ప్రాంతానికి కాలుష్య కట్టడికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రణాళిక గతంలో ఇచ్చారు. సో అదే విధంగానే ఇప్పుడు కూడా ఈ యొక్క 6 నదులకు సంబంధించి 12 ప్రఖ్యాత అత్యున్నత సంస్థలతో ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అయితే కీలకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, నెక్స్ట్. సో క్రిటికల్ మినరల్స్పై, సో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. క్రిటికల్ మినరల్స్పై వాటి యొక్క అన్వేషణపై ఫోకస్ చేయడానికి ఇటీవల ఒక కీలకమైనటువంటి కేంద్ర మైనింగ్ శాఖ ఒక కీలకమైనటువంటి ప్రణాళికను చేపట్టింది. సో ఏంటనేది చూద్దాం. సో క్రిటికల్ అలాగే స్ట్రాటజికల్ మినరల్స్ భూమి మీద అరుదుగా లభించే ఖనిజాలు అనమాట ఇవన్నీ కూడా. సో అయితే ఈ యొక్క మినరల్స్ను కనిపెట్టడంపై కేంద్ర మైనింగ్ శాఖ ఫోకస్ చేసింది ఇటీవల కాలంలోనే. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో వీటిని గుర్తిస్తుందన్నమాట. సో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూగర్భ సర్వే సంస్థలతో పాటు ప్రైవేట్ మైనింగ్ ఏజెన్సీల సాయంతో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని అయితే అన్వేషించేందుకు ఈ యొక్క ప్రణాళికలు అయితే రచిస్తుందన్నమాట. సో ఇందులో ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క మినరల్స్ ప్రాధాన్యతను పెరగడంతో 2016లో కేంద్ర మైనింగ్ శాఖ ఏం చేసిందంటే నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది, గతంలో కూడా అడిగారు. సో ఏ సంవత్సరంలో ఈ యొక్క కేంద్ర మైనింగ్ శాఖ నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేసిందంటే 2016. ఇంపార్టెంట్ ఇది. అండ్ దేశంలో 13 భూగర్భ సర్వే శిక్షణ కేంద్రాలు ఉండగా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లోనే ఈ యొక్క శిక్షణ అయితే ఉన్నారు. ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ను అన్వేషించడం కోసం ఎక్కడ కేంద్రంగా ఈ యొక్క ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారంటే, ట్రైనింగ్ ఇస్తున్నారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్. సో మొక్కల సెన్సార్లతో రైతులకు ముందస్తు హెచ్చరిక. సో ఈ యొక్క మొక్కల సెన్సార్లకు ఉన్నటువంటి వాటితో రైతులకు ముందస్తు హెచ్చరిక అయితే జారీ చేయడానికి ఈ యొక్క అమెరికా మరియు సింగపూర్ శాస్త్రవేత్తలు ఒక కీలకమైనటువంటి సెన్సార్ను అభివృద్ధి చేశారు. ఏంటని చూద్దాం. సో మొక్కలకు ఎదురవుతున్నటువంటి ముప్పును చాలా త్వరగా పసిగట్టడం కోసము, రైతులను అప్రమత్తం చేయడం కోసము ఈ యొక్క అమెరికా మరియు సింగపూర్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ యొక్క సెన్సార్లను ప్రత్యేకమైనటువంటి సెన్సార్లను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఏంటంటే ఇవి తీవ్రస్థాయి వేడి లేదా కాంతి, చీడపీడలు, కీటకాల దాడుల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయగలవు. ఈ యొక్క సెన్సార్లను కర్బన నానో గొట్టాలతో తయారు చేశారనమాట. ఒత్తిడి పరిస్థితి ఎదురైనప్పుడు మొక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్ అలాగే శాలిసిలిక్ యాసిడ్ను విడుదల చేస్తాయి. సో వీటికి సంబంధించి ఈ యొక్క అమెరికా మరియు సింగపూర్ శాస్త్రవేత్తలు ఈ యొక్క సెన్సార్లను అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్. సో ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతము విస్ఫోటనం చెందింది. సో చాలా ఇంపార్టెంట్. ఇలా అగ్నిపర్వతాల వార్తలు నిలుస్తాయో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం ఇప్పుడు వార్తలు నిలిచేటువంటి అగ్నిపర్వతం ఏంటంటే మౌంట్ రువాంగు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే రోజు 5 సార్లు విస్ఫోటనం చెందిందనమాట ఈ యొక్క ఇండోనేషియాలో ఉన్నటువంటి మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతము. సో ప్రభుత్వము అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ఈ యొక్క అగ్నిపర్వతం పేలడం వలన. సో దీంతో పాటు ఇండోనేషియాలో మరికొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి ఏంటని చూద్దాం. సో మౌంట్ సెమెరు దాన్ని మనం మహామేరు అని కూడా పిలుస్తారు. అలాగే క్రాకటోవా అగ్నిపర్వతము, మౌంట్ మెరాపి అగ్నిపర్వతము, కేలుడ్ అగ్నిపర్వతము, కోలో అగ్నిపర్వతము, అలాగే మౌంట్ టాంబారో అగ్నిపర్వతము, సమాలస్ అగ్నిపర్వతము, మౌంట్ రువాంగు. సో ఇవన్నీ కూడా మీకు ఇండోనేషియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలే. ఓకే, నెక్స్ట్ టాపిక్.
సో కొత్త పులి జాతిని గుర్తించినటువంటి పరిశోధకులు. సో రీసెంట్‌గా ఒక కొత్త పులి జాతిని అయితే గుర్తించడం జరిగింది. సో దాని పేరేంటంటే క్లౌడెడ్ టైగర్ క్యాట్. క్లౌడెడ్ టైగర్ క్యాట్. సో దీన్ని ఎక్కడ గుర్తించారంటే బ్రెజిల్‌లో ఉన్నటువంటి దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ యొక్క క్లౌడెడ్ టైగర్ క్యాట్ అనేటువంటి ఒక కొత్త పులి జాతిని గుర్తించారు. దీని పేరేంటంటే దీని యొక్క శాస్త్రీయ నామం లియోపార్డస్. లియోపార్డస్ పార్డినాయిడ్స్. లియోపార్డస్ పార్డినాయిడ్స్. ఓకే. సో దీన్ని సాధారణ పిల్లి కంటే చాలా చిన్నవిగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సాధారణ పిల్లి అంటే మన ఇంట్లలో ఉంటుంటాయి కదా సాధారణమైన నార్మల్ క్యాట్స్ వాటికంటే చాలా చిన్నవిగా ఉంటాయంట. సో స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్స్ ఇన్ అమెరికా అనేటువంటి టైటిల్ కూడా మనం చూస్తుంటాం. అంటే ఈ యొక్క అమెరికా ప్రాంతాల్లో చాలా చిన్న పిల్లి జాతులని కూడా చెప్తాం ఇది. ఓకే. నెక్స్ట్ మౌంట్ ఎయిర్ బర్ అగ్నిపర్వతం. ఇందాకే మనం మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఇండోనేషియా గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ మౌంట్ ఎయిర్ బర్ అగ్నిపర్వతం బద్దలైంది. సో దాని పేరేంటంటే చూద్దాం. సో ఇక్కడ మౌంట్ ఎయిర్బర్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుందంటే అంటార్కిటికాలో ఉంటుంది. ఈ యొక్క అగ్నిపర్వతం ఏం చేస్తుందంటే రీసెంట్గా ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని దాదాపు ఈ యొక్క మౌంట్ ఎయిర్బర్ అనేటువంటి అగ్నిపర్వతము 80 గ్రాముల అగ్నిపర్వతాన్ని వెదజల్లుతూ వార్తలు నిలిచింది. సో వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క అగ్నిపర్వతాలు పేలితే భయంకరమైనటువంటి యొక్క దుమ్ము ధూళి బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క దుమ్ము ధూళితో పాటు ఈ యొక్క మౌంట్ ఎయిర్బర్ అగ్నిపర్వతంలో 80 గ్రాముల బంగారం ప్రతిరోజు కూడా 80 గ్రామ్స్ గోల్డ్ కూడా చిమ్ముతుంది బయటకు. సో కొన్ని వాయువులు లావాలతో కలిసే వస్తాయి ఈ యొక్క గోల్డ్తో పాటు మౌంట్ ఎయిర్బర్ అగ్నిపర్వతంలో. అయితే ఇక్కడ చూడండి 1972 నుండి ఇప్పటి వరకు దాదాపు 1518 కేజీల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్టు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు అయితే పేర్కొనడం జరిగింది. ఇంపార్టెంట్ చూడండి. ఇటీవల ఏ అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారం బయటికి వెదజల్లుతూ వార్తలు నిలిచిందంటే మౌంట్ ఎయిర్బర్ అగ్నిపర్వతం. ఓకే. అండ్ ఇక్కడ అంటార్కిటికాలో ఉన్నటువంటి కొన్ని అగ్నిపర్వతాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మౌంట్ టకాహే, మౌంట్ టెర్రర్, మౌంట్ టానీ, మౌంట్ సిపిల్, అలాగే సిడ్లీ. మౌంట్ సిపిల్ అండ్ సిడ్లీ. ఓకే. ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అంటార్కిటికాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు. ఐఐటి రూర్కీ. సో ప్రపంచంలోనే అతిపెద్ద సర్పాన్ని ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు అయితే ఇటీవలే కనుక్కోవడం జరిగింది. సో ఎక్కడ కనుక్కున్నారంటే గుజరాత్లో ఉన్నటువంటి కచ్ అనేటువంటి ప్రాంతంలో పనాంద్రో లిగ్నైట్ మైన్ అనేటువంటి దానిలో దీన్ని కనుక్కోవడం జరిగింది. దీని పేరేంటంటే వాసుకి ఇండికస్. ద వాసుకి ఇండికస్ ఎక్కడ కనుక్కున్నారంటే గుజరాత్లో కనుక్కున్నారు. ఏ ఐఐటి పరిశోధకులు అంటే ఐఐటి రూర్కీ పరిశోధకులు. దీని పొడవు సుమారు 15.2 మీటర్లు ఉంటుంది. ఇది ఒకవేళ దాన్ని అడుగుల్లో చెప్పినట్లయితే 50 అడుగులు ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు తెలిసినటువంటి అతి పొడవైన పాము. అలాగే అంతరించిపోయినటువంటి టైటానోబోవాతో పోల్చవచ్చు అనమాట. ఎందుకంటే దానికంటే పొడవైనది అనమాట ఇది. సో ఇది సుమారు 47 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉంది. అలాగే ఈ యొక్క వాసుకి ఇండికస్ బరువు వచ్చేసి సుమారు టన్ను కంటే ఎక్కువే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. లక్ష్మణ తీర్థ నది ఇటీవల ఎండిపోయింది. డ్రైడ్ అప్ అనమాట. సో కావేరీ నదికి ఉపనది కర్ణాటకలో ప్రవహిస్తుంది. ఒక్కోసారి మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన లక్ష్మణ తీర్థ నది ఏ రాష్ట్రంలో ఉంది, లేదా అది ఏ నదికి ఉపనది అని అడుగుతారు. సో కావేరీ నదికి ఉపనది ఎక్కడ ప్రవహిస్తుందంటే కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇది ఎండిపోయిందంటే డ్రై అప్ ఎందుకైందంటే తీవ్రమైనటువంటి వేడి కారణంగా. సో భయంకరమైనటువంటి వేడి కారణంగా ఈ యొక్క లక్ష్మణ తీర్థ నది ఎండిపోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ యొక్క నది బ్రహ్మగిరి కొండలలో జన్మించి తూర్పు వైపు ప్రవహించినది అనమాట. సో కావేరీ నదిలో కలుస్తుంది కాబట్టి దీన్ని కావేరీ నదికి ఉపనది అని పిలుస్తారు. నెక్స్ట్ కొత్త జాతి తోట బాల్సంను గుర్తించడం జరిగింది. సో తోట బాల్సం దీనికి ఇంపేషెన్స్ నియో అన్సినిటా అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఇంపేషెన్స్ నియో అన్సినిటా. పశ్చిమ కనుమలో ఉన్నటువంటి కేరళ శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ఎర్రటి చారలతో ఆకర్షణీయమైనటువంటి మిల్కీ వైట్ పువ్వులతో కూడి ఉంది ఈ యొక్క తోట బాల్సం అనేది. దీనిని తోట బాల్సం అని ఎందుకంటారంటే అడవి బంధుగా గుర్తింపు పొందింది గతంలో. ఓకే. అడవి బంధుగా గుర్తింపు పొందినమాట ఈ యొక్క తోట బాల్సము. తిరువనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అగస్తమ్యల బయోస్పియర్ రిజర్వ్లో కనుక్కున్నారు. ఏదైనా ఒకటి వార్తల్లో కొత్తగా కనుగొన్నదంటే అది ఏ జాతికి చెందినది అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ గుర్తించారు, దాని పేరేంటేంటి, అలాగే వీలైతే శాస్త్రీయ నామం అడుగుతారు.
ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని కూడా అడుగుతారు మీకు, అంతే. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో పెరుగుతున్నటువంటి రాబందుల సంతతి. సో వల్చర్స్ అని పిలుస్తారు వీటిని మనము ఇంగ్లీష్లో, రాబందులు. సో రాబందులు ప్రస్తుతం ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి జీవజాతులు, ఎండేంజర్డ్ స్పీసీస్, ఇంపార్టెంట్. సో రాబందులు ప్రస్తుతం IUCN ప్రకారం ఏ జాబితాలో ఉన్నాయి అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎండేంజర్డ్ స్పీసీస్, అంతరించిపోతున్నటువంటి జీవజాతులు. సో మోస్తారుగా చూసుకున్నట్లయితే రాబందులు కనిపించక చాలా ఏళ్ళైంది మన దాదాపుగా. అయితే దీన్ని IUCN ప్రకారము అంతరించిపోతున్నటువంటి జీవజాతుల్లో జాబితాలో ఉంది ప్రజెంట్. అయితే తెలంగాణలో ఉన్నటువంటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలరాపు గుట్ట ప్రాంతంలో రాబందుల సంతతి పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు తెలపడం ఇటీవల జరిగింది. అయితే దీనికి జటాయువు అనేటువంటి పేరుతో ఒక సంరక్షణ కేంద్రాన్ని దీన్ని ప్రకటించాలని కేంద్రానికి ప్రతిపాదన పంపింది. జటాయువు ఏ రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణలో రాష్ట్రం, తెలంగాణ అటవీ ప్రభుత్వం. ఓకే, సో దీన్ని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉందన్నమాట. జటాయువు పేరుతో సంరక్షణ కేంద్రము. సో ఇంపార్టెంట్, మీకు అడుగుతారు డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఓజోన్ పొర O3. సో గురుగ్రహానికి చెందినటువంటి కాలిస్టో అనేటువంటి ఉపగ్రహ వ్యవస్థలో కూడా ఓజోన్ పొర ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సో ఏ గ్రహం అంటే గురుగ్రహానికి సంబంధించి జూపిటర్ గ్రహానికి సంబంధించి కాలిస్టో అనేటువంటి ఒక శాటిలైట్ ఉపగ్రహానికి సంబంధించి ఆ వ్యవస్థలో కూడా ఓజోన్ పొర ఉన్నట్లు ఈ యొక్క శాస్త్రవేత్తలు రీసెంట్గా గుర్తించారు. అయితే ఈ యొక్క బృందంలో భారతదేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త కూడా ఉన్నారు. గురుగ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాల్లో రెండో అతిపెద్దదే ఈ యొక్క కాలిస్టో అనమాట. సో మొదటిది వచ్చేసి గనిమెడ్. మీకు ఎగ్జామ్లో చాలాసార్లు కూడా అడిగి ఉంటారు. గనిమెడ్ అనేది ఏ గ్రహానికి సంబంధించినటువంటి ఉపగ్రహం? డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి గనిమెడ్ గురుగ్రహం అని గుర్తుపెట్టుకోండి. సో గురుగ్రహం తర్వాత అతిపెద్దది, గురుగ్రహం ఆ యొక్క గ్రహానికి గనిమెడ్ అనేది ఒక ఉపగ్రహం. అయితే ఆ గనిమెడ్ తర్వాత అతిపెద్దది ఏదంటే ఉపగ్రహము కాలిస్టో ఉపగ్రహము. ఈ యొక్క కాలిస్టో ఉపగ్రహానికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క శాస్త్రవేత్తలు కాలిస్టో ఉపగ్రహ వ్యవస్థలో ఓజోన్ పొరను కూడా గుర్తించారు. ఇంపార్టెంట్. దీన్ని ఎవరు కనుగొన్నారంటే ఈ యొక్క ఇటలీ శాస్త్రవేత్త అయినటువంటి గెలిలీ కాలిస్టో అనేటువంటి వ్యక్తి 1610లో కనుక్కోవడం జరిగింది ఈ యొక్క కాలిస్టోను. ఓకే, ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ మీకు 2024 ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ అంశాలు. ఇవి కేవలము ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటిది. అండ్ ఆల్రెడీ మనం మిగతా నెలలకు సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.